ఎట్లా కడగాలని నేర్చుకుంటున్నాం. ఏంటిది అది? ఒక్కటి ఇటుకే తిన్నాం అనుకో, అడవై 5కి మళ్ళీ తినొచ్చు. మళ్ళీ రాత్రికి ఫిష్ ఫ్రై. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అఫీషియల్గా ఇది నా సెకండ్ వ్లాగ్, కానీ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఎందుకంటే నేను టైం తీసుకొని ఎడిట్ చేశాను కాబట్టి. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా కర్రీ పండుగ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ విలేజ్ వైబ్ ఉంటుంది. మేమైతే మురుకులతో స్టార్ట్ చేసాం. మా సైడ్ అయితే వీటిని మురుకులు అంటారు, కొందరు సైడ్ చుట్లు, షేగోళ్ళు అని కూడా అంటారు. చిల్లి చిల్లి తింటారా కన్నయ్య? తిను ఒకటి తీసుకొని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అవన్నీ లైవ్ లో చూపించి మా కన్నయ్యకి నేర్పిస్తున్నాం. ఎన్ని టమాటాలు ఉన్నాయో ఆ టమాటాలతో పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏంటిది అన్నది? ఇప్పుడు ఇక్కడ 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 ఏం లీఫ్? కన్నయ్య ఏంటది? కుచ్చుకుంటుంది అది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కటే ఒక కొబ్బరి చెట్టు, కానీ దానికి ఫుల్ కాస్తాయి. ఈ కొబ్బరిలన్నీ అవే. పని చేసే వాళ్ళు చేస్తున్నారు, తినే వాళ్ళు తింటున్నారు. మొత్తం సందడి సందడి ఉంది. నేనేమంటారంటే సందడి రోజు ఉంటే బాగోదు, ఏ పండగలకో పబ్బాలకో ఉంటేనే బాగుంటుంది అంట. మీరేమంటారు? ఓవర్ యాక్షన్ మామూలు. చిన్నపిల్లలకి తినిపించే అంత కష్టమైన పని ఇంకోటి ఉండదంటే నమ్మండి. ఒక ముద్ద కార్ మీద అంటారు, ఒక ముద్ద బైక్ మీద అంటారు, ఇంకో ముద్ద బర్రె మీద అంటారు. ఎక్కడికి వెళ్ళి తినిపించాలి? ఆ లోపు వాళ్ళ అమ్మకి తిన్నదంతా అరిగిపోతుంది. కర్రీ పండుగ కాబట్టి మేమైతే చేపలు మటన్ తెచ్చుకున్నాం. చేపలు కడగడం అయితే ఒక పెద్ద ప్రాసెస్. ఎప్పుడు మా మమ్మీకే పడుతుంది ఆ పని, ఎందుకంటే మాకు ఎవరికి రాదు కాబట్టి. మొత్తానికి మా మమ్మీ రుద్ది అయితే ఆ చేపల్ని మంచిగా అడిగేసింది. ఇంకా వండుకోవడం ఒక్కటే మిగిలింది. ఒక పక్క చేపలు గడగడం అయితే అయిపోయింది, ఇంకో పక్క మా అత్తమ్మ కొబ్బరిలు కోస్తుంది మటన్ కోసం. బగారాన్నం అయిపోయింది. మేమైతే ఇలా అందరం కలిసినప్పుడు బయటనే పొయ్యి పెట్టుకొని చేసుకుంటాం, ఇంట్లో ఇరికెందుకని. అలాగే బయట అయితే తలావో చేయొచ్చు, టేస్టింగ్గా బాగా అవుతుంది కాబట్టి. ఏం తేవాలి? అట్లా వింటే కనిపించదు విన్నమ్మా వీడియోలో. ఈడ మా అక్క ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుంటుంది. దీంట్లో ఉప్పు, కారం, ఫిష్ మసాలా, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ కొన్ని ఎక్స్ట్రా మసాలాలు ఉంటాయి, అవి కార్న్ఫ్లోర్, ఎగ్ వైట్, కొరియాండర్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి మేమైతే నైట్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఏంటి చెప్పు? ఏంటిది అది? ఏం టానిక్ అది?
ఇంకో పక్క మా వదిన మంట పెట్టి మటన్కి అయితే రెడీ చేస్తుంది. మటన్ అవుతున్నంతసేపు నేను మా విన్నమ్మ కన్నయ్య అయితే మటన్ ఎప్పుడవుతుందా అనేది చూసుకుంటూనే ఉన్నాము. మేము కొంచెం మటన్ పిచ్చోళ్ళం అనమాట. మటన్ చూస్తే ఆగదు మా కళ్ళు. కొంతమంది ఓన్లీ చికెన్ తింటారు, ఇంకా అంటారు మటన్ అసలు నచ్చదు మాకు అని. ఎందుకు నచ్చదు మీకు మటన్ చెప్పండి? ఎప్పుడైనా తిని చూసారా? తిని చూసి నచ్చలేదా? ఆ బాయిలర్ కోడ్లు ఏముంటుందండి నచ్చడానికి? అంతగా నాకు అర్థం కాదు. మటన్ ఈజ్ మటన్ అంతే. ఆల్కహాల్ టానిక్ స్నానం చేసి తాగుతారా? పిల్లలకి నిద్ర పట్టది. కింద లంగోట చెట్టు బాగుండదు గొడవల కన్నా బలం ఉండాలి. బలం ఒకటి ఏంటి నాన్న అది? చికెన్ కాదు మటన్. ఇప్పుడు చెప్పి ఏంటది? వెరీ గుడ్. మొత్తానికి మటన్ అయితే ఉడికిపోయింది. ఇంకా మసాలాలు వేసి కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. గుమగుమలాడే మటను మొత్తానికైతే రెడీ అయిపోతుందండోయ్. మా మమ్మీ ఏదో మాట వరుసకి టేస్ట్ రుదురా అని పిలిచిన పాపానికి నేను మా విన్నమ్మ కన్నయ్య టేస్ట్ అని చెప్పేసి ఒక 1/2 కిలో మటన్ అయితే పొయ్యి మీద ఉండగానే కథం పట్టించినాం. నో ఫిష్ మటన్ అన్నీ ఒకేసారి తింటే విసుకొస్తుందని చెప్పేసి ఈ పూటకైతే మటన్ చేసేసుకున్నాము. బగారన్నంలో మటన్ వేసుకొని అందరం కడుపు నిండా తిన్నాం. దానికి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాం. మీరు అందరూ తీసుకోరు ఒక్కొక్కరు మొక్కలు చూడే నాకే వస్తుంది రాజు రాని పట్టుకోండి అంతే. ఆ పండు పండు అస్సలు నమ్మొద్దు. రాని ఉన్న ఒకటే ముఖం ఉంటది, అది ముఖంలా ఎక్స్ప్రెషన్స్ వేరే ఉండవు పండుది. రాని చెప్పాలి ఇప్పుడు నువ్వేదో చెప్తావు అక్క నాకు చెప్పింది నా తప్పు కాబట్టి నేను అక్కడ చెప్తున్నా. 1 or 2 ఇప్పుడు చెప్పాల్సిన 2 మినిస్టర్ 2 పోలీస్ కాదంటనే నేను పోలీస్ని రఘుమామ ఉన్నాడు, ప్రీతి ఉంది, ఉన్నాడు. ఎంతో కొంత వస్తుంది. పట్టుకో మినిస్టర్ నేను సోల్జర్ అయ్యో కన్నయ్య
లాంటి ఎలా చెల్లె నువ్వులు రెండొక్క లాంటి మేము రొట్టెకి ఒక్కొక్కనే వేస్తాము. ఈ పీట కాలే కూర్చొని కూడా వస్తలేదు. సాయంత్రం మా పెద్దమ్మ అయితే సద్దగారెలు చేసుకుందామని చెప్పింది. సో సద్దలను అయితే గిన్నెకి వేసుకొని వచ్చినాము. ఇదో టైప్ ఆఫ్ స్వీట్ అన్నమాట. బెల్లం పాకంలో సద్దపిండిని కలిపేసి రొట్టె కొట్టేసి ఒక రౌండ్ ఏదైనా గిన్నెతోన స్మాల్ స్మాల్ సర్కిల్స్ని తీస్తారనమాట. తీసేసి ఆయిల్ లెంపి తింటారు. బాగుంటుంది. ఆడ గారెల్ని ఫ్రై చేస్తుంది నేనే. మొత్తం గారెల్ని ఫ్రై చేసే సీన్ అయితే నాకు లేదు. మా మమ్మీ చేస్తుంటే వీడియో కోసం అదొక్కటి తీసుకొని ఎంపిన. సద్దగారెలు అయిపోయిన వెంటనే ఛాయ్ తాగేసి చేపల ఫ్రైకి అయితే వెళ్ళిపోయినాము. మా అక్క చేస్తుండగానే మిడిల్లో అందరం కొన్ని తినేసినాము. రోజంతా తినడం వండుకోవడం తినడం ఇదే మా పని అయిపోయింది. సాయంత్రం ఫిష్ ఫ్రై తిన్నాక కూడా మన పొట్టలో ఇంకో సైడ్ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి నైట్ మిగిలిన ఫిష్ ఫ్రైలు ఇంకా చేపల పులుసు అన్నం వేసుకొని కమ్మగా తిన్నాం.